హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. పోసాని కృష్ణమూర్తి గారు మొన్న ఈ మధ్య అరెస్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసింది. అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని రాజంపేట సబ్ జైలుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక విషయాల గురించి మీడియా ముందు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి చెప్తానన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే నిజంగా పోసాని కృష్ణమూర్తి గారు మారే అవకాశం ఉందా, లేక పోసాని కృష్ణమూర్తి గారు నిజంగానే మారేంతలా టార్చర్ చేస్తున్నారు? అసలు జైల్లో పోసాని కృష్ణమూర్తి గారి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయిన తర్వాత అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఆయన ప్రెజర్ ఫీల్ అవుతున్నట్లుగా, ఆయన అప్రూవర్గా మరి జగన్మోహన్ రెడ్డి గారికే ప్రాబ్లం అయ్యేలాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మీ మీ అనాలిసిస్ ఏంటి దీని పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోసాని అప్రూవర్గా అయితే మారడు. ఎందుకంటే ఇది నీకు ఎలాంటిదంటే గొంతు మీద కత్తి పెట్టి ఒప్పుకో 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 అని బెదిరించడం. ఇది ఈ టైప్గానే జరుగుతుంది. ఎందుకంటే లా ప్రకారంగానే ఇప్పుడు నీకు 2 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసుకు సంబంధించి 2 ప్రత్యేక రాష్ట్రాల్లో నీ మీద కంప్లైంట్ వచ్చింది. సింపుల్ చెప్పు, మతపరమైన ఒక వ్యాఖ్య చేసావు, అది దేశవ్యాప్తంగా ఎవరికి నచ్చలా, ఓకేనా? లేదా క్రిమినల్ యాక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్నో లేకపోతే మహాత్మా గాంధీనో తిట్టేసావు, లేదా ప్రెసిడెంట్ని తిట్టావు, ఓకేనా? అప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి డిఫరెంట్ స్టేట్స్లో కంప్లైంట్స్ నమోదైతే ఒక కేసుకు సంబంధించిందే కదా ఇవన్నీ. సో సుప్రీంకోర్టులోకి వెళ్తుంది. ఇది హైకోర్టు పరిధిలోకి రాదు, 2 డిఫరెంట్ రాష్ట్రాలు కాబట్టి. సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆ కేసు తీవ్రతను చూసి ఎక్కడెక్కడ కేసులు నమోదై ఇవన్నిటిని దీనికి అటాచ్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు హైకోర్టు పరిధిలో అయినా సరే ఇప్పుడు ఒకే రాష్ట్రంలో డిఫరెంట్ ఏరియాస్లో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కదానికి ఎవరిని అడిగినా ఒకటే కేసు, ఆయన పలానా మాట మాట్లాడాడు, మాకు అది నచ్చలేదు, అది వింటే మా మనోభావాలని దెబ్బ మీద దెబ్బ తినేసి మొత్తం నరాలని చిట్లు పడిపోయాయి, అది వింటే చెవులు పేలిపోయాయి. ఇది వాళ్ళ కంప్లైంట్. సరే, వాళ్ళ కంప్లైంట్ ఆ తీవ్రతని ఉద్దేశించి ఇతన్ని ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, ఆ ఛార్జ్ షీట్కి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ నమోదైనా ఇవన్నిటిని అటాచ్ చేయాలి. రూల్ ప్రకారంగా, యాక్చువల్గా చెప్పండి, బిఎన్ఎస్ ప్రకారంగా ఐపీసీ ప్రకారంగా నువ్వు ఎలా వెళ్ళినా అదే రూల్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, వేరే పలానా ఊర్లో కేసు నమోదైందంట అని ఇక్కడ నుంచి పోలీసులు ఆ జైలుకి రావడం, పీటీ వారెంట్ మీద ఆయన్ని తీసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని విచారణ జరపడం. విచారణ అదే క్వశ్చన్, ఎందుకండి ఇలా మాట్లాడారు, పలానా ఆయన మనోభావం దెబ్బతినిందంట. ఆల్రెడీ అందరి దగ్గర ఇచ్చుకున్న ఆన్సరే మళ్ళీ రిపీటెడ్ ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తాడు. తర్వాత కస్టడీకి తీసుకున్నారు కాబట్టి కొట్టకూడదు, అసలు ముట్టొద్దు మనిషిని, మాటలతోనే వేధిస్తారు. అలా వేధింపులకు గురి చేసి ఏం చేస్తారంటే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. దుర్భాషలు ఆడతారా? ఖచ్చితంగా ఆడతారు, డౌటే లేదు దాంట్లో. అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తారు, హాస్పిటల్ నుంచి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి మళ్ళీ ఈ కోర్టు రిమాండ్ విధిస్తుంది. మళ్ళీ అక్కడికి ఇంకో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని ఇంకో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ విచారణ తిప్పుతూనే ఉంటారు. అలా తిప్పుతా ఉంటారు. బట్ జనరల్ గా అయితే అలా తిప్పకూడదు, అది అగ్నెస్ట్ లా. అది ఇంకా చెప్పాలంటే జనాలకి న్యాయం మీద, చట్టం మీద, ధర్మం మీద నమ్మకం పోద్ది. ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే రూల్ ప్రకారంగా చేయడానికి లేదు. బికాజ్ కేసు నమోదైతే తీసుకురావచ్చు, వేరే కేసు నమోదైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దొంగని దొరికిపోయా, పలానా కేసులో నేను బంగారం చోరీ చేశాను అను, వీడు దొరికాడంట అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చి కేసు వేస్తుంది. ఒకసారి మా ఇంట్లో పెట్టుకుంటే మా ఇంట్లో కూడా గొలుసు దొంగతనం చేశాడండి వాడు అని ఆ ఊర్లో కేసు వేస్తే వాళ్ళు పీటీ వారెంట్ వేసి నన్ను, అనగా డిఫరెంట్ క్రైమ్ కాబట్టి, ఇద్దరు క్రైమ్స్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ ఇంకొకడు లేదండి 4 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటే నా ఉంగరం దొబ్బేసి వెళ్ళిపోయాడండి అని ఇంకోటి చెప్తాడు. మళ్ళీ ఇంకొకడు అలా నాకు ఉద్యోగం పెట్టిస్తానని నా దగ్గర ఒక 10 లక్షలు దొబ్బేశాడండి. ఇంకొకడు వస్తాడు నా చేత వ్యాపారం పెట్టిస్తానని ఇంకేదో చేశాడు. ఇప్పుడు క్రైమ్స్ ఆర్ డిఫరెంట్. నిన్ను అరెస్ట్ చేయొచ్చు, దొరికిన పెద్ద కేడి, వీడి మీద రాష్ట్ర వ్యాప్తంగా బోల్డ్ కేసులు ఉన్నాయి, ఇన్ని నేరాలు చేశారంటే అన్ని నేరాలని ఒక దగ్గర అటాచ్ చేసి వాళ్ళు ఒక శిక్ష అనేది విధిస్తారు. మిగతా పోలీసు వాళ్ళు కూడా కస్టడీకి తీసుకోవచ్చు, అది ఉంటది, కామన్ అది. ఇకపోతే ఇలా చేయడం తప్పు. ఇక్కడ ఒకటే కేసు, డిఫరెంట్ మెంబర్స్ పెట్టారు. ఒకప్పుడు ఆయన వాగిన వాగుడు మాకు నచ్చలేదు, అంతే. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే అరెస్ట్ జరిగిందో ఈ ఎంతమంది అయితే పెడుతున్నారో ఒకే కేసుకు సంబంధించి ఇవన్నీ దానికి అటాచ్ చేయాలి ఆ ఛార్జ్ షీట్లో.
ఇతని మాటల వల్ల అంతమంది ఎఫెక్ట్ అయ్యారండి, చూసి ఇతనికి బెయిల్ ఇవ్వచ్చో ఇవ్వలేదో చెప్పండి, మళ్ళీ వెళ్ళి వాగితే ఏంటి పరిస్థితి అని చెబితే కోర్టు గట్టిగా సీరియస్ చెప్తారు, ఇంకెప్పుడు ఎక్కడ మీరు ఏమీ మాట్లాడొద్దు, మాట్లాడినట్టు తెలిస్తే మిమ్మల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఓకేనండి, ఇది బేసిక్గా ఉండేది. సో మరి ఈయనైతే అలా తిప్పుతున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈయన అంటే అవతల నుంచి కూడా ప్రెజర్ వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ పోసాని కృష్ణమురళి గారు ఈ ప్రెజర్స్ అన్ని తట్టుకోలేక ఈయన అప్రూవర్గా మారితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకాస్త కిందకి వెళ్ళే అవకాశం ఉందా? విషయం ఏంటంటే అదే చెప్తున్నాను, పోసాని గారు ఎప్పటి నుంచో రైటర్. ఇప్పుడు వీళ్ళు చూపించే సినిమాలన్నీ ఆయన ఎప్పుడో రాసి ఉంటాడు. సో వీళ్ళు చేసే ఈ పనులన్నీ తను ముందుగానే ఊహించుకుంటాడు, ఇలా చేస్తారని తెలుసు. ఆ హింసను అనుభవిస్తాడే తప్పితే అప్రూవర్గా అయితే మారడు. శారీరకంగా అయితే అతను హింస పెట్టడు, ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత అతని ఒంటిని ముట్టుకోవడానికి లేదు. తను నోరిపితే అందరు సస్పెండ్ అయిపోతారు. అసలు జైల్లో పరిస్థితి ఎలా ఉంది పోసాని కృష్ణమురళి గారికి? ఫస్ట్ నుంచి తీసుకెళ్ళినప్పటి నుంచి ఫుడ్ జైల్లో ఉండి వస్తాయి కదా, అంటే ఆయన ఆహార పట్ల లేకపోతే కనీసం ఇంటి నుంచి భోజనం రావాలన్నా పలానా చోట మీ ఆయన ఉన్నాడమ్మా అంటే ఆవిడ వెళ్ళి క్యారేజ్ ఇస్తుంది, పర్మిషన్ పెట్టుకుంటే తేవచ్చు. ఆరోగ్యం బాగాలేదండి, ఏ తిండి పడితే ఆ తిండి తినలేడు, ప్రిస్క్రైబ్డ్ తిండి మేము తీసుకొస్తాము అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు. నువ్వు లంచ్ బాక్స్ తెచ్చే లోపే ఆయన ఇంకో జైలుకి వెళ్ళిపోతుంటే, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తే ఆయన ఇంకో దగ్గర తీసుకెళ్తున్నారు. అంటే కుటుంబం చేత ములాఖాతులోనూ కలవకుండా తిప్పడం, ఇది ఇంకొక టార్చర్. నువ్వు ఒక దగ్గర ఉన్నావు అనుకో, నీకు వీక్లీ 2 ములాఖాతులు ఉంటాయి, 2 సార్లు ఫోన్లు చేసుకోవచ్చు, 4 సార్లు మీ కుటుంబ సభ్యులతో కలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ భార్య ఇక్కడికి వస్తే ఇప్పుడే పట్టుకెళ్ళారండి, అక్కడికి వస్తే ఇప్పుడే ఇటు పట్టుకెళ్ళారండి. అంటే కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుకుంటే, ఇప్పుడు జైల్లో కొన్ని అవసరాలు ఉంటాయి, శానిటరీ అవసరాలే కావచ్చు, బ్రష్ పేస్ట్ ఇవే కావచ్చు, లేకపోతే పర్సనల్ థింగ్స్ ఏవైనా ఉండొచ్చు, ఏదో ఒకటి మందులే కావచ్చు. అవి అందరితో చెప్పుకోలేరు. సొంత పిల్లానికో, సొంత కొడుక్కో, తల్లికో, చెల్లికో చెప్పుకునే కొన్ని అవసరాలు ఉంటాయి ప్రతి మనిషికి. అవి కూడా అతనికి అందకుండా చేయడం అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ టార్చర్. ఇప్పుడు ఒకవేళ పనిష్మెంట్ అనుకుందాం, యాక్చువల్లీ తెలుస్తుంది అందరికీ కూడా ఇది ఖచ్చితంగా ప్రీప్లాన్డ్గా జరిగింది, పక్కా పథకంతో అరెస్ట్ జరిగిందని అందరూ అనుకుంటున్న వార్త. అయితే ఇప్పుడు ఇలాంటి అరెస్టులు చేయించడం ద్వారా వీళ్ళు ఎలాంటి ఆనందం పొందుతారు? అయితే ఎవరైతే అరెస్ట్ చేయిస్తున్నారో బ్యాక్ సైడ్ ఉండి వాళ్ళు ఎలాంటి ఆనందాలు పొందుతారు? ఒకవేళ వీళ్ళు రియలైజ్ అయినా కూడా వాళ్ళు ఈ వయసులో ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అవ్వడం కానీ, లేకపోతే అంతమంది ముఖ్య నేతలను అరెస్ట్ చేయించడం కానీ, వీళ్ళు రియలైజ్ అవ్వాలని కోరుకున్నా అసలు వీళ్ళు ఏం ఆశిస్తున్నారు? అమ్మయ్య ఒరే నిన్ను తిట్టినోడిని వాళ్ళు అరెస్ట్ చేశారా అని ఒకటి చెప్తాడు ఫ్రెండ్, అమ్మయ్య అయ్యాడా పర్లేదు సంతోషంగా ఉందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆత్మ సంతోషించదు. ఎందుకంటే నిన్ను తిడుతున్నందుకు నువ్వు కంప్లైంట్ ఇస్తే, ఆయనకు పనిష్మెంట్ ఇస్తే ఆ తృప్తి వేరు, నువ్వు గెలిచినట్టు. ఎవడో నీ తరఫున కంప్లైంట్ ఇస్తే ఇక్కడ నీ గెలుపు కదా, అవతలడితే గెలుపు. అంటే నీ కనీసం నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా లేదా అంటాడు పోసాని. ఏం చేస్తావు రిలీజ్ అయ్యి వచ్చాక? టార్చర్ పెట్టు, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఎన్ని రకాల టార్చర్ అయినా పెట్టొచ్చు, నీ ఇష్టం, అది పెట్టుకో, ఉరి శిక్ష కావాలంటే. అదేంటిది ఆ RRR లో ముళ్ళకరోడ ఉంది, దాంతో కొట్టించు, నీ ఇష్టం. కానీ ఇప్పటికీ తను ఒకటే క్వశ్చన్ వేస్తాడు, నన్ను కనీసం నా మీద కేసు పెట్టే దమ్ము కూడా నీకు లేదు, నేను నిన్ను తిట్టింది నిన్ను, ఎవడెవడెవడో వచ్చి కేసులు అంటే దొంగదారులలో వచ్చి వేస్తున్నారు, ఇట్లొచ్చి కేసులు వేస్తున్నారే కానీ ఫేస్ చేసే ఇది మీకు లేదా అని తను అంటాడు. ఇప్పుడు పోసనే గెలుస్తున్నాడు బయట పబ్లిక్ లో, జరిగేది అది యాక్చువల్గా. దట్స్ వై నేను వీళ్ళు కనుక వెళ్ళి ఎవరైతే మనోభావం దెబ్బతినిందని అన్నారో వాళ్ళు ఒరిజినల్ గా ఎవరైతే తిట్టించుకున్నారో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే ఇప్పుడు బాగుండేది, వీళ్ళిద్దరు వైపు సమవజ్జిల్లాగా. ఓకే డన్. ఇప్పుడు అంత ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ వివేకా కేసుల్లో అయినా సరే డైరెక్ట్ సునీత పోరాడుతుంది విత్ అవినాష్ రెడ్డి, వీడు చేశాడని లేదు వీళ్ళే చేశారని. చూడు ఎంత బాగుంది. ఇలా పోనీ ఈ ప్రతి కేసు తీసుకో, నువ్వు ఇద్దరు సమవజ్జీలు పోటీ పడతా ఉంటారు, వీళ్ళు వాళ్ళ మీద వేసుకోవడం, వాళ్ళు వీళ్ళ మీద వేసుకోవడం. ఇక్కడ ఏంటంటే వీళ్ళ పేర్లు చెప్పి ఎవడెవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ కేసులు వేయడం, అదనమాట. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా అందుకే అంత ధైర్యంగా హ్యాపీగా ఎందుకున్నాడు అంటే, నేను ఎవరినో తిట్టా, నేను ఎవరినో ఏదో అనుంటా వాట్ ఎవర్, దానివల్ల ఇంకెవడెవడో మనోభావాలు దెబ్బతిన్నాయే కానీ నేను ఎవరినైతే అన్నానో వాళ్ళు ఇప్పటికి నన్ను ఫేస్ చేయలేదు అని తనంత ఇదిగా ఉన్నాడు. పోసాని కూడా అలాగే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆర్జీవీతో పోలిస్తే ఫిట్నెస్ ప్రకారంగా పోసానికి కొంచెం
అంటే వయసు పెరగడం, అనారోగ్య పాలవడంతో అంత ఫిట్గా లేడు, సరిగ్గా కూర్చోలేడు, వణుకుతున్నాడు, అదొకటి అంతే. అలా అయినా సరే మనిషిని గౌరవించవచ్చు. అంటే ఇది సింపతికి దారి తీస్తుందా లేకపోతే క్రుయాలిటీకి దారి తీస్తుందా? అది క్రుయాలిటీయే, సింపతి వీళ్ళకి వస్తుంది. అదే అంటున్నాను నేను, ఎవరికి సింపతి ఎవరికి క్రుయాలిటీ వచ్చే అవకాశం ఉంది? అరెస్ట్ అయిన వాళ్ళకి సింపతి వస్తుంది. నువ్వు అలా కాకుండా నువ్వు పోసాని మీద అసహ్యం క్రియేట్ చేయొచ్చు. ఎలా? ఆయన స్కామ్లకి స్కామ్ అని చెప్పు. సినిమా FDCకి మేము చైర్మన్గా చేసామండి. చైర్మన్గా ఉన్నప్పుడు చాలా మంది దగ్గర సినిమాలో పెట్టుబడులు పెట్టించి జెండా ఎత్తేసాడు. 100 కోట్ల స్కామ్, 200 కోట్ల స్కామ్ అని చెప్పి నువ్వు అరెస్ట్ చేయి. ఆయనకు లేదండి కాదండి అంటాడు, లాస్ట్ ప్రూవ్ అవుతుంది కాదు అని. కాదంటలే మనకెందుకు వచ్చిందని చేతులు తులుపుకో. నీకు అరెస్టే చేయాలనుకుంటే అలా చేయొచ్చు. నువ్వు ఇలా తిప్పడం వల్ల ఏంటంటే లా మీద నమ్మకం పోతుంది జనాలకి. ఓహో ఇలా కూడా చేయొచ్చా అని. ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ అవ్వలా. ఈవెన్ జయలలిత గారిని కూడా అఫీషియల్ గా అరెస్ట్ చేశారు అక్రమాస్తుల కేసులో, జైల్లో పెట్టారు, మళ్ళీ రిలీజ్ అయింది. అట్లా తిప్పలా ఎవరు ఇట్లా అరెస్ట్ చేయడము, కావాలని తిప్పడము ఎక్కడా జరగల. ఏ రాజకీయ పార్టీ వైజ్ గా చూసుకున్నా ఎక్కడ. ఈవెన్ ఆ పిచ్చి సన్నాసి కేసీఆర్ కూడా అట్లా చేయాల. ఆ బండి సంజయ్ని, షర్మిలని లోపలేసి బయటకు వస్తే కార్లో లాక్కెళ్ళడం అఫీషియల్ గా ఎంత బాగా జరిగింది. అవి మాట్లాడుకున్నప్పుడు బండి సంజయ్ ఏదో చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం, ఆయన కూతురు పెళ్లికి కూడా పాపం పోనీయకుండా అరెస్ట్ చేయడం, ఇట్లాంటి పనులు చేశాడులే. కానీ మరి ఈ టైప్ ఆఫ్ చేయాల యాక్చువల్ చెప్పాలి. ఇప్పుడు ఎంతో లగ్జరీ లైఫ్ అనుభవించిన పోసాని కృష్ణమురళి ఆయన ఇప్పుడు సడన్ గా ఒక నార్మల్ జైల్లో నార్మల్ ఫుడ్ తింటూ ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చి కొంతమందికి సెట్ కాదు, అది ప్రాణాలకు పోయే అవకాశం కూడా ఉంటుంది, లైక్ డయర్ ఇలాంటివి వస్తుంటాయి. సో అంత దూరం కూడా వస్తే గవర్నమెంట్ ఏదైనా కొంచెం ఆ వెసులుబాటు అనేది ఇస్తుందా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారినే వెస్టర్న్ కమౌంట్ అడిగితే ఇవ్వలేదు. ఆయన మొన్న అన్స్టాపుల్కి వచ్చి చెప్పాడు, అరెస్ట్ చేశాడండి, నాకు వెస్టర్న్ కమౌంట్ ఇవ్వలేదు, కూర్చుంటారంటే ఒక చైర్ ఇవ్వలేదు, కింద కూర్చున్నాడు. అలా బాత్రూమ్ పోవడం ఆయనకు తెలియదు. అంటే పాపం వంగాలి కదా, 70s ఏజ్, 74. మరి వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు పెడతారు. అలా ఉంటాయి సమ్ టైమ్స్. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.